రంగారెడ్డి జిల్లా కందుకూరి గ్రామం యొక్క సారవంతమైన భూమి మరియు వ్యవసాయ సాంప్రదాయాలు అక్కడి రైతుల కృషికి నిదర్శనం. ఈ రైతులు పాత పద్ధతులను పాటించడమే కాకుండా ఆధునిక విధానాలతో వ్యవసాయానికి కొత్త దిశను అందిస్తున్నారు. ఈ రోజు అలాంటి ఒక రైతు రమేష్ గారిని కలుద్దాం. ఆయన బేయర్ సెమినీస్ సహాయంతో SVHA 0786 పచ్చిమిర్చి పండించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. తన ముందు చూపు కృషితో రమేష్ గారు తన పంట దిగుబడిని పెంచడం మాత్రమే కాకుండా తన గ్రామానికి ఒక ప్రేరణగా మారారు. రమేష్ గారు, మీ పరిచయం ఇవ్వండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ ప్రధాన వృత్తి ఏమిటి? హలో సార్, నమస్కారం సార్. నా పేరు రమేష్. కందుకూరు విలేజ్ సార్, మాది కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా సార్, హైదరాబాద్ నుంచి. ఇక్కడ మేము గత 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాం సార్. ఇందులో మేము పచ్చిమిర్చి, సోరకాయ, బీరకాయ, కాకరకాయ, ఇతర పంటలను పండిస్తూ వస్తూ ఉన్నాం సార్. బేయర్ సెమినీస్ 786 విత్తనాలతో ఈ పచ్చిమిర్చి పంట మనకు చాలా లాభంగా తీసుకొస్తుంది సార్. అలాగే ఈ పంట నుంచి మాకు చాలా సంతోషంగా ఉంది సార్. బేయర్ సెమినీస్ యొక్క SVHA 0786 పచ్చిమిర్చి గురించి మీకు ఎలా తెలుసు? సార్, ఈ బేయర్ సెమినీస్ 786 పంట గురించి నేను చాలా రైతుల దగ్గర నుంచి నేను విన్నాను సార్. తదనంతరం నేను ఈ బేయర్ సెమినీస్ 786 కంపెనీ ఎంప్లాయీస్ని నేను కాంటాక్ట్ చేశాను సార్. వాళ్ళు మాకు దీని గురించి చాలా అవగాహన ఇచ్చారు సార్. అలాగే ఈ బేయర్ సెమినీస్ 786 క్రాప్ షో మాకు చూపించారు సార్. ఈ క్రాప్ షో నేను చూసి వాళ్ళు చెప్పిన సూచనలు, అవగాహనలతో నేను గత 3 సంవత్సరాల నుంచి ఈ పచ్చిమిర్చిని పండిస్తూ ఉన్నాను సార్. ఈ పచ్చిమిర్చి చాలా బాగా పంటను మాకు లాభంగా తెచ్చిస్తుంది సార్. మాకు SVHA 0786 పచ్చిమిర్చి విత్తనాలు వాడడం ద్వారా మీకు లాభం కలిగిందా? సార్, ఈ బేయర్ సెమినీస్ 786 విత్తనాల పంట చాలా లాభాలు పెట్టింది సార్ మాకు. ఇంతకుముందు మేము వేరే కంపెనీ విత్తనాలను పండిస్తూ ఉంటాం సార్. దాని వలన చాలా ఆకు మడత, దోమ, చీడ పురుగు ఇలాంటి రోగాలు కనపడాయి సార్. కానీ ఈ పంట పండించినప్పటి నుంచి అలాంటి రోగాలు కనపడట్లేదు సార్. ఈ పంట నుంచి మార్కెట్లో మాకు చాలా మంచి ధరలు కనిపిస్తున్నాయి సార్. అలాగే ఈ పంట నుంచి మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తున్నదా? సార్, మార్కెట్లో మా పంటకు మంచి ధర ఉంది సార్. అలాగే మార్కెట్లో మన పంట నంబర్ 1 ఉంది సార్. ఇతర రైతులు మన పంట గురించి అడిగారు సార్. నేను చెప్పాను సార్ వాళ్ళకి, బేయర్ సెమినీస్ 786 విత్తనాలను నేను వాడాను, అందువలన నేను ఇంత మంచిగా నేను ధర పొందాను. అలాగే మీరు వాడి ఇలాంటి ధరలు పొందండి అని నేను చెప్పాను సార్. బేయర్ సెమినీస్ విత్తనాలను ఉపయోగించడం వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి? సార్, ఈ బేయర్ సెమినీస్ 786 విత్తనాలు వాడటం వల్ల ఈ పంటకు మార్కెట్లో మాకు మంచి ధరలు గిట్టుబాటు పడుతున్నాయి సార్. అలాగే మేము ఆర్థికంగా స్థిరపడ్డాం సార్. మేము మా పిల్లలను మంచి స్కూల్లో చదివిస్తున్నాం సార్. అలాగే మేము మా కుటుంబంలో అందరూ చాలా సంతోషంగా ఉన్నాం సార్. మేము ఇతర రైతులు కూడా SVHA 0786 మిర్చి విత్తనాలను వాడి తమ పంట దిగుబడిని పెంచుకోవడానికి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? సో మంచిగా దున్నిన తర్వాత మంచి దిగుబడి కోసము 100 కిలోల DAP, 50 కిలోల పొటాష్ వేసుకుంటాము. తర్వాత 30 నుంచి 35 రోజుల తర్వాత 20-20-0-13 వేసుకుంటాము. ఎందుకంటే మొక్కలు చాలా బాగా స్ట్రెంత్గా ఉండడానికి వేసుకుంటాము. మొక్క నాటిన 40 నుంచి 40 రోజుల తర్వాత అగ్రిమిన్ మరియు బోరాన్ వేసుకుంటాము. ఎందుకంటే మొక్క పూత రాలకుండా ఉండడానికి, అలాగే కాయ మంచిగా రావడానికి ఉపయోగపడుతుంది. మొక్క నాటిన 80 నుంచి 90 రోజుల తర్వాత ఎకరానికి 3/19 1 కిలో డ్రిప్ ద్వారా వేసుకుంటాము. ఎందుకంటే ఏకరీతిగా పంట రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందువలన సార్ చీడపీడ నివారణ కోసము జంప్ మూమెంట్ ఉపయోగిస్తాం సార్. అలాగే తెల్లదోమ, పచ్చదోమ నివారణ కోసము సిఎంటో, ఒబెరన్ ఉపయోగించుకుంటాం సార్. ఇతర రైతులకు SVHA 0786 విత్తనాలను ఉపయోగించమని ఎందుకు సిఫార్సు చేస్తారు? మనకు మార్కెట్లో మంచి ధర వస్తూ ఉంది. ఇందులో ఎలాంటి రోగాలు రావడం చాలా తక్కువ. వేరే పంటల కన్నా ఈ పంట 20 రోజుల ముందరగానే వస్తుంది. అలాగే అధిక దిగుబడి వస్తూ ఉంది.
రమేష్ గారు బేయర్ సెమినీస్ SVHA 0786 పచ్చిమిర్చి విత్తనాల సహాయంతో తన వ్యవసాయంలో మరియు జీవితంలో గొప్ప మార్పును తీసుకువచ్చారు. మీరు కూడా రైతు సారథిగా మారి మీ వ్యవసాయాన్ని విజయవంతం చేసి మీ కుటుంబాన్ని సంతోషంగా మార్చండి. QR కోడ్ను స్కాన్ చేసి వాట్సాప్ నెంబర్కు హాయ్ పంపండి. మీ ప్రశ్నలను ప్రగతిని అడగండి.